ఎలా ఉన్నారంతా ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో టుడే వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎకానమీ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. మనకి ఆర్పిఎఫ్కి సంబంధించి ఆర్పిఎఫ్ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఎకానమీ నుంచి అట్లీస్ట్ ఒక 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలైతే అవసరం లేదండి. సో ప్రస్తుతం ఉన్న టైమింగ్ని బట్టి మనకి దగ్గరలోనే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎకానమీని పట్టుకొని దానిలో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా అర్థం చేసుకొని చదివేసరికి చాలా టైం అయితే అయిపోతుంది. ఎవరైతే బీకామ్ అండ్ సిఈసి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఈజీగానే క్లియర్ అయిపోతుంది. కానీ బీఎస్సీ వాళ్ళకు అండ్ బీటెక్ వాళ్ళకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ టర్మ్స్ ఆన్ ఎకానమీ అండ్ ఫైనాన్స్ అనమాట. ఫైనాన్స్లో ఎకానమీకి సంబంధించి మనకు అసలు ఏమీ టచ్ అయితే ఉండదు కదా. సో దానికి సంబంధించి కొన్ని పదాలు అయితే చదువుకోండి. వాటిపైన కూడా బేసిక్ లెవెల్ అయితే మనకి క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అసెట్స్ అంటే ఏంటి, తర్వాత బ్యాంక్ ఆఫ్ డ్రాఫ్ట్స్ అంటే ఏంటి, బేర్ అండ్ బుల్ అంటే ఏంటి, బ్యాంక్ రప్టీ అంటే ఏంటి. సో ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చానమాట. ఈ విధంగా చాలా అయితే ఉన్నాయి. ఆ టర్మ్స్ అన్నీ కూడా చూసుకొని వెళ్ళండి. లైక్ ఒక సెంటెన్స్ ఇచ్చేసి వీటిని ఏమంటారు అని అడుగుతారు. సో అసెట్స్ అని చెప్పాలి, ఆ విధంగా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అనమాట. అంటే జీడిపి అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఆర్టీజీఎస్ అంటే ఏంటి, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. సో ఈ విధంగా అనమాట. సమ్ ఇంపార్టెంట్ బుక్స్ ఆఫ్ ఎకానమీకి సంబంధించి కొన్ని బుక్స్ కూడా చదువుకోండి. వెల్త్ ఆఫ్ నేషన్ ఎవరు రాశారు, ఆడమ్ స్మిత్. ఈ విధంగా వరల్డ్ బుక్స్ అన్ని ఇంపార్టెంట్ బుక్స్ అనమాట. అండ్ ఏవైతే 2024లో వచ్చాయో అలాంటి బుక్స్ కూడా చదువుకోండి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ మనకి రిలీజ్ చేసే స్కీమ్స్ కూడా మనకి ఎకానమీ కిందకే వస్తాయండి. సో నీతి ఆయోగ్ ఏమన్నా స్కీమ్స్ చేసిందా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హృదయ్, అమృత్. సో ఈ విధంగా అనమాట. ఈ స్కీమ్స్ ఎప్పుడు వచ్చాయి, ఏంటి, వాటి యొక్క ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా చదువుకొని వెళ్ళండి. ఆ తర్వాత రెగ్యులేటర్స్ ఇన్ ఇండియా, ఆర్బీఐ, సెబీ, ఐఆర్డిఐ, నాబార్డ్, సిడ్బీ. సో ఈ విధంగా అనమాట. వీటి యొక్క అబ్రివేషన్స్ ప్లస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అండ్ ప్రజెంట్ చైర్మన్ ఎవరు, ఫస్ట్ చైర్మన్ ఎవరు, ఇవైతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగింది, ఏమన్నా దేంట్లో మెర్జ్ చేసినారా, తర్వాత వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఈ విధంగా అయితే చూసుకోండి. అండ్ తర్వాత సమ్ ఇంపార్టెంట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్ అనమాట. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఏమన్నా ఉంటే వాటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అండ్ హెడ్ క్వార్టర్స్ అయితే చూసుకోండి. అండ్ లిస్ట్ ఆఫ్ మహారత్న కంపెనీస్, నవరత్న కంపెనీస్ అనమాట. లైక్ సిఐఎల్, గెయిల్, హెచ్పిసిఎల్, బెల్. ఇవి ఎన్టీపీసీ లాస్ట్ ఇయర్ ఎన్టీపీసీకి సంబంధించి ప్రతి ఒక్క పేపర్లో ఒక క్వశ్చన్ అయితే చూసాము. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి డెఫినెట్గా వదలకుండా అయితే చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నీతి ఆయోగ్ అనమాట. నీతి ఆయోగ్ మనకి ప్లానింగ్ కమిషన్ నుంచి తీసుకున్నారు కదా, అది ఎప్పుడు ఏర్పడింది, ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, నీతి ఆయోగ్కి ఎప్పుడు తీసుకువెళ్ళారు, సో వాటి యొక్క ఉద్దేశం ఏంటి, ప్రజెంట్ మనం ఏ 5 ఇయర్ ప్లానింగ్ కమిషన్లో అయితే ఉన్నాము, ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరు, ప్రస్తుతం ఎవరు, ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ కొన్ని తక్కువ టాపిక్స్ ఎకానమీ నుంచి ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ టాపిక్ కూడా ముందైతే చూసుకొని వెళ్ళండి. ఆ తర్వాత లాస్ట్లో జనరల్ సైన్స్ పట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం అనమాట. వీడియో నచ్చినైతే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.